ప్లేస్ లేకపోతే ఒక 2 మొక్కలు తెచ్చుకొని పెట్టుకొని చూసుకోండి. దానిలతో మాట్లాడండి. అంటే ఇదంతా కొంచెం ఏదో ఫూలిష్నెస్గా లేకపోతే ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది. కానీ నిజమైన గార్డెనర్లకి ఖచ్చితంగా తెలుస్తుంది ఏమని, మొక్కలతో మాట్లాడచ్చని, దాంట్లో మనం ప్రేమకు చూసుకుంటే అవి మంచిగా వస్తాయి అని. సో అందుకే అనమాట. ఏదో సైంటిస్ట్ చెప్పినాడంట, నీళ్ళు కూడా మాటలు వింటాయి, వాటర్ కూడా చెవులు ఉన్నాయి అని. అట్లాంటప్పుడు చెట్లకు ఉండవా వాటర్కే ఉన్నప్పుడు? సో ఆలోచించండి మీరే. ఎవరో జపాన్ సైంటిస్ట్ అంట, పేరు తెలీదు, బట్ వాటర్కి కూడా చెవులు ఉంటాయి, అవి కూడా మాటలు వింటాయి అంట. సో అట్లాంటప్పుడు ఇంకా చెట్లు కూడా మాటలు వింటాయి కదా. అందుకే అనమాట ఇట్లా బ్యూటిఫుల్గా చిన్న గార్డెన్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది, కానీ సమ్మర్ స్టార్ట్ అయినందుకు ఈ వర్షాకాలము వింటర్లో చూడాలి మీరు ఎన్ని పువ్వులు 30, అసలు న్యాచురల్గా ఒక 30 పువ్వులు పూయాలంటే ఎంత కష్టం. సమ్మర్లో పాపం పక్షులకి వాటర్ పెట్టండి టెర్రస్ పైన అట్లా. అవి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి. మీకు కూడా పుణ్యం వస్తుంది. అంటే పుణ్యం వస్తుందని కాదు, కానీ వాటర్ ఒక వేస్ట్ డబ్బాలో పెట్టేసేయండి. ఒక 2 రోజులకు ఒకసారో 1 డేకి ఒకసారో రీఫిల్ చేయండి. అవే వచ్చి తాగుతాయి. మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలని కోరుకుంటాయి. ఓకేనా? హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు ఇదే అనమాట. పొద్దున్న లేసేసి చెట్లకి వాటర్ పోసేసి, ఆ తర్వాత ఒక బకెట్లో వాటర్ పెట్టేసి పక్షులకి అలా అన్నం అయితే పెడతాను. మా అమ్మ ఉండింటే ఇంకా ఫ్రూట్స్ లేదంటే వేడివేడి అన్నం పెడుతుంది. అంటే మా మమ్మీ ఆడ 2 ఉటుతలు ఉన్నాయా, అవి శ్రీరాముడి స్వరూపమే ఏదో అని చెప్పింది, నాకు సరిగ్గా తెలీదు. అవి మనం తిన్న అన్నం తినకూడదంట, వేడివేడిగా చేసి ఫస్ట్ దానిలో పెట్టి తర్వాత మనం తినాలంట. కానీ సారీ, నేను అదంతా చేయలేకపోయినా. ఎందుకంటే ఏమో నాకు తెలియదు. పొద్దున్నే లేచి కసులన్నీ ఊడ్చి చెట్లకు నీళ్ళు పోసి, మీకు తెలుసు కదా అందరికీ ఎట్లుంటుందో పని. అందులోనూ మా మమ్మీ లేదు. అందుకే నేను నైట్ అన్నం ఉంటే అది పెట్టినా. ఫుడ్డు ఏదైనా ఒకటే వేడిదే పెట్టాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటే అది నేనేం చేయలేను. నేను ఎప్పుడు ప్యూర్గా ట్రాన్స్పరెన్స్గా ఉంటా. సో అందుకే ఓపెన్గా చెప్పేసిన. సో ఇంకా ఈరోజు మన గార్డెన్లో చూడండి, చిన్న హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. కొన్ని గులాబీలు అయితే ఉన్నాయి, వైట్, రెడ్. చూడండి, భలే ఉంది కదా. ఇది చూడండి, వైట్, బ్యూటిఫుల్గా పొద్దున్నే అట్లా మంచిగా పీస్ఫుల్గా చల్ల గాలి అద్భుతంగా ఉంటుంది. అందుకే చెప్పేది, ఖచ్చితంగా గార్డెన్ని పెంచుకోండి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అంటే కొంచెం మంచి పీస్ఫుల్ వస్తుంది, ఆ గ్రీనరీ చూసినప్పుడు మంచి థాట్స్ వస్తాయి. ఇంకేదైనా మెంటల్ టెన్షన్ ఉంటే అది కూడా పోతుంది. అండ్ రెండోది, మీరు కూడా కొంచెము ప్రేమ అట్లాంటివన్నీ పెంచుకుంటారనమాట. అంటే కొంచెం టైం ఇవ్వడం అట్లాంటివి నేర్చుకుంటారు. బిజీగా ఫాస్ట్గా పోవడం అట్లా చెయ్యరు. నేనైతే ఎన్నన్నా పనులున్నా, ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా అంటే ఎక్కువ పని చేసినప్పుడు మనం లేజీ అయిపోతాం కదా, అట్లా ఒళ్ళు బరువు అయినప్పుడు అప్పుడైనా సరే నేను వేరే ఏ పనైనా రేపు చేద్దామని అనుకుంటాను. కానీ చెట్లను మాత్రం అస్సలు ఆపను. ఎందుకంటే నాకు అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా చెట్లకి నీళ్ళు పోయకోకుండా ఏదైనా జరిగినా అస్సలు ఆగను అనమాట. ఫస్ట్ దాన్ని పని చేసేస్తాను. అందుకే నాకు మీరు కూడా ట్రై చేయండి. ప్లేస్ లేకపోతే ఒక 2 మొక్కలు తెచ్చుకొని పెట్టుకొని చూసుకోండి. దానిలతో మాట్లాడండి. అంటే ఇదంతా కొంచెం ఏదో ఫూలిష్నెస్గా లేకపోతే ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది. కానీ నిజమైన గార్డెనర్లకి ఖచ్చితంగా తెలుస్తుంది ఏమని, మొక్కలతో మాట్లాడచ్చని, దాంట్లో మనం ప్రేమకు చూసుకుంటే అవి మంచిగా వస్తాయి అని. సో అందుకే అనమాట. ఏదో సైంటిస్ట్ చెప్పినాడంట, నీళ్ళు కూడా మాటలు వింటాయి, వాటర్ కూడా చెవులు ఉన్నాయి అని. అట్లాంటప్పుడు చెట్లకు ఉండవా వాటర్కే ఉన్నప్పుడు? సో ఆలోచించండి మీరే. ఎవరో జపాన్ సైంటిస్ట్ అంట, పేరు తెలీదు,
బట్ వాటర్కి కూడా చెవులు ఉంటాయి, అవి కూడా మాటలు వింటాయి అంట. సో అట్లాంటప్పుడు ఇంకా చెట్లు కూడా మాటలు వింటాయి కదా, అందుకే అనమాట ఇట్లా బ్యూటిఫుల్గా చిన్న గార్డెన్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది, కానీ సమ్మర్ స్టార్ట్ అయినందుకు ఈ వర్షాకాలము వింటర్లో చూడాలి మీరు ఎన్ని పువ్వులు 30 అసలు న్యాచురల్గా ఒక 30 పువ్వులు పూయాలంటే ఎంత కష్టం. 30 పువ్వులు అంటే ఒక ½ కేజీ అన్నా ఉండవా, అది కూడా పెద్ద పెద్ద సైజెస్లో గులాబీలు అనమాట. సో మళ్ళీ మనం ఆర్టిఫిషియల్గా ఏం వేయము, అంటే అట్లాంటివన్నీ బయట దొరికేటివి, ఓన్లీ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ ఇంకా హోమ్ రెమెడీసే యూజ్ చేస్తానన్నమాట. కానీ ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఫ్లవర్స్. సమ్మర్లో కూడా ఆగకోకుండా పూస్తున్నాయి, అదే దీని క్రెడిట్స్. సో మీరు కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి, ఇదే నేను చెప్పేది. ఒక్క మొక్క దొరికినా, ఒక్క మొక్క పెంచడానికి ప్లేస్ దొరికినా ఖచ్చితంగా పెంచండి. సో మరి చూడండి ఇంకా రాలేదు, వస్తే మీకు వీడియో క్యాప్చర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అదో అన్నం పెట్టినాను, ఆ బకెట్లో వాటర్ కూడా పెట్టినాను. ఇప్పుడు కొన్ని పిచ్చుకలు, 2-3 కాకులు, ఆ తర్వాత ఒక 3 అవి ఏంటవి అవి అయ్యో గుర్తుకు రాలేదు నాకు, ఉడతలు అవన్నీ వచ్చి తినేసిపోతాయి. యాక్చువల్లీ చాలా షార్ట్స్ అవి తీసినాను, ఒకవేళ యాడ్ చేస్తే చేస్తాను, ఇప్పుడైతే రాలేదు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాను. చిన్నగా అరుస్తున్నాయి చిక్ అని. మేబీ నేను పోతే వచ్చి తింటాయేమో, నేను వీడియో తీసుకుందామని నేను నిలవన్నాను. సరే ఓకే, నేను పోతాను, ఆ తర్వాత వచ్చి అవి తినేస్తాయి. రోజు పొద్దున్నే అదంతా క్లీన్ చేసి ఊడ్చి కడిగి మరి దానిపైన ఫ్రెష్గా రైస్ పెట్టాలా, లేదంటే బ్రెడ్, ఇంకా కొన్ని టమాటా ముక్కలు, ఇంకా ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చు. ఇప్పుడైతే రైస్ పెట్టినాను, కొంచెం లేట్గా మళ్ళీ ఆఫ్టర్నూన్ అట్లా ఏదన్నా ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడతాను అనమాట, బనానానో ఏదో ఒకటి. సో ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి నేను పెడతాను, లేకుంటే ఎప్పుడు మా అమ్మే పెడుతుంది. నేనేం గొప్పలు చెప్పుకోను, రోజు నేనే పెడతాను అని. రోజు వాళ్ళే పెడతారు, కానీ ఇప్పుడు ఎవరు లేనందుకు నేను పెడతాను అనమాట. సో కానీ రోజు ఖచ్చితంగా పెడతారనమాట, అవి రోజు వచ్చి తినేసిపోతాయి. సో మీరు కూడా సమ్మర్లో పాపం పక్షులకి వాటర్ పెట్టండి టెర్రస్ పైన అట్లా, అవి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి, మీకు కూడా పుణ్యం వస్తుంది. అంటే పుణ్యం వస్తుందని కాదు కానీ మనలాగే అవి కూడా అనమాట. సో అంతే, ముందే ఈ సీజన్లో ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు అందరూ, అందుకే ఒక కప్పు వాటర్ ఒక వేస్ట్ డబ్బాలో పెట్టేసేయండి. ఒక 2 రోజులకు ఒకసారో 1 డేకి ఒకసారో రీఫిల్ చేయండి, అవే వచ్చి తాగుతాయి. మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలని కోరుకుంటాయి. ఓకేనా? సో ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. హార్వెస్ట్ రేపు చేస్తాను, ఎట్లయినా రేపు మా అమ్మ వస్తుంది. ఇంకా మా అమ్మ మళ్ళీ అంత నీట్గా ఏమంటారు, నేను ఎంత క్లీన్గా పెట్టినా మా అమ్మ ఊరి నుంచి వచ్చి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంది. అందుకే నాకు అస్సలు నచ్చదు, అయినా నేను నా ట్రై నేను చేస్తాను, మా మమ్మీకి అంతగా నచ్చదు. సో ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.